హైదరాబాద్లో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎక్సైజ్ అధికారులు. మాదాపూర్లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సోదాలు చేశారు ఎక్సైజ్ అధికారులు. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్లో ప్లాట్ అద్దెకు తీసుకుని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 14 మంది యువకులు 6 యువతులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ అరేంజ్ చేసిన నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. మరో 5 కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. పెద్ద మొత్తంలో విదేశీ మద్యంతో పాటు కొకైన్, MDMA, గంజాయి, హషాయిల్తో పాటు కుషాయిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చిన యువకులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా నిర్వాహకులు ఇలాంటి రేవ్ పార్టీలు చాలా నిర్వహించినట్టు గుర్తించారు. సైబరాబాద్, హైదరాబాద్లో జరిగే వీకెండ్ పార్టీలపై దృష్టి పెట్టామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి. అయితే ముఖ్యంగా పబ్లలో జరుగుతున్న వీకెండ్ పార్టీలపై నిఘా పెంచామన్నారు. బర్త్డే పేరుతో గేటెడ్ కమ్యూనిటీల్లో జరిగే పార్టీలపై కూడా దృష్టి పెట్టామన్నారు ఆయన. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాము. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, హైదరాబాద్లో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేసిన పరిస్థితి ఎక్సైజ్ అధికారులు. అంటే గతంలో చాలా సందర్భాల్లో చూసాము రేవ్ పార్టీని భగ్నం చేసిన పరిస్థితి. ఇలాంటివి భగ్నం చేస్తూ ఉన్నా మళ్ళీ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ, సైబర్ టవర్స్ సమీపంలో ఉన్నటువంటి Cloud9 హోమ్స్ అనే సర్వీస్ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఇవి Cloud9 హోమ్స్ అని సర్వీస్ అపార్ట్మెంట్స్. ఇందులోనే కొన్ని పీజీ హాస్టల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. కొందరికి రోజువారీ చొప్పున అద్దెకిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి 601 ఫ్లాట్లో, అంటే 6th ఫ్లోర్లో ఉన్నటువంటి 601లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. మొత్తం 14 మంది యువకులతో పాటు 6 మంది యువతులు ఆ పోలీసులు రైడ్ చేసినటువంటి టైంలో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి 1 గ్రామ్ కోకైన్, 2 గ్రాముల MDMAతో పాటు ఓజీ కుషాయిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళు డ్రగ్స్ను ముందుగా గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా బేగంపేట్కు చెందినటువంటి ఒక రియల్టర్ నాగరాజ్ యాదవ్ తన బర్త్డే సందర్భంగా కొంతమంది ఫ్రెండ్స్ను పిలిపించుకొని ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకొని వాళ్ళకి పార్టీ ఇస్తున్నాడు. అంటే ముందుగానే తన బర్త్డే పార్టీని ప్లాన్ చేసుకొని గోవాకు వెళ్ళారు. అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి డ్రగ్స్తో పార్టీని నిర్వహించుకోవాలని చెప్పి వీళ్ళు ముందస్తుగానే ప్లాన్ చేశారు. నాగరాజ్ యాదవ్తో పాటు నితిన్ అనే యువకుడు, ఇతను ఒక బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా గోవాకు వెళ్ళారు. అక్కడ 3 గ్రాముల డ్రగ్స్ను కొనుగోలు చేశారు. వీళ్ళు బస్ రూట్లో ఆ డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ చేస్తే ఎక్కడ దొరికిపోతామనే భయంతో బస్లో వాటిని రవాణా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి కుమార్ యాదవ్ అనే మరొక వ్యక్తి, ఇమ్మాన్యుయల్, చిట్టి కిషోర్ వీళ్ళందరూ కలిసి ఈ పార్టీని నిర్వహించారు. చిట్టి కిషోర్ అనే వ్యక్తి ఈ Cloud9 హోమ్స్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. అంటే వీళ్ళ పక్కా ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పార్టీ నిర్వహించారు. డ్రగ్స్తో పాటు 12 విదేశీ మద్యం బాటిళ్లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కంప్లీట్గా మాదాపూర్లో సైబర్ టవర్స్కు అతి సమీపంలోనే ఉంది. పక్కనే హాస్టల్స్ కూడా ఉంటున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాను కూడా మనం చూడవచ్చు. ఎంటైర్ అపార్ట్మెంట్స్ పైన ఉన్నటువంటి వాటిలో చాలామంది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇందులో నిర్వహిస్తే ఎవరికి దొరకము అనేటటువంటి ఉద్దేశంతో కానీ, లేకపోతే ఎక్కువ మంది బ్యాచిలర్స్ లాంటి యువకులంతా ఇక్కడికి వచ్చిన పక్కనే పీజీ కూడా ఉంది కాబట్టి పీజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అని అనుకుంటారు, లేకపోతే వీకెండ్ పార్టీ ఏదైనా చేసుకుంటున్నారు అని అనుకుంటారు. కాబట్టి ఎవరికి రేవ్ పార్టీ నిర్వహించినా కూడా రంధనం రాదు అనే ఉద్దేశంతోనే ఈ Cloud9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం ఉన్నటువంటి రంగారెడ్డి ఎక్సైజ్ అధికారులు దీనిపైన రైడ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొకైన్, అదేవిధంగా MDMA డ్రగ్స్తో పాటు కుషాయిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి దగ్గర నుంచి కుషాయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇతను బీటెక్ సివిల్ చేస్తున్నటువంటి బీటెక్లో స్టూడెంట్గా కూడా గుర్తించారు. మరి మరొక వ్యక్తి బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. నాగరాజ్ యాదవ్ అనే వ్యక్తి తను రియల్టర్గా ఉన్నాడు. తన బర్త్డే పార్టీ కోసమే ఇక్కడ ఈ పార్టీని అరేంజ్ చేశాడు. ప్రస్తుతానికైతే ఈ 4 అదుపులోకి తీసుకొని కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైతే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ 14 మంది కూడా స్టూడెంట్స్గా గుర్తించారు. 6 యువతులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి పంపించేశారు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా పక్కా నిఘా పెట్టారు. అటు డ్రగ్స్ కానీ, గంజాయి కానీ వీటన్నిటిపైన ఎవరైతే కన్జ్యూమర్స్గా ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి 14 మంది కన్జ్యూమర్లకు ప్రస్తుతానికైతే నోటీసులు ఇచ్చి పంపించినప్పటికీ వాళ్ళపైన NDPS యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా సిటీలో పట్టుబడినటువంటి రేవ్ పార్టీలు కానీ, లేకపోతే డ్రగ్స్ పార్టీల్లో కానీ, లేకపోతే గంజాయి సేవస్తూ పట్టుబడినప్పుడు కన్జ్యూమర్లుగా వాళ్ళను గుర్తించినప్పుడు కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపిస్తుండడంతో రిపీటెడ్గా వాళ్ళు ప్రతిసారి డ్రగ్స్ లేదా గంజాయి సేవిస్తూ దొరుకుతూ ఉన్నారు. సో కన్జ్యూమర్లకు కూడా మరోసారి
వాళ్ళపైన కేసులు నమోదు చేస్తే ఇకపైన డ్రగ్స్ని అరికట్టవచ్చు అనే ఉద్దేశంలో కూడా పోలీసులు ఉన్నారు. మరి ఇప్పుడు పట్టుబడినటువంటి 14 మంది యువకులకు కూడా డ్రగ్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. అందులో ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే వాళ్ళకు కూడా టెస్టులు కనుక పాజిటివ్ వస్తే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 14 మంది యువకులు, అదేవిధంగా 6 యువతులకైతే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించినప్పటికీ ఎవరైతే పార్టీని అరేంజ్ చేశారో నర్సింగ్ యాదవ్తో పాటు డ్రగ్స్ తీసుకొని వచ్చినటువంటి నితిన్, అదేవిధంగా చిట్టి కిషోర్, మరొక వ్యక్తి ఇమ్మాన్యుయల్, ఈ 4 పైన అయితే కేసులు నమోదు చేశారు రఫీ.